మనకి వచ్చే ప్రతి వ్యాధికి చికిత్స ఉంది ఆయుర్వేద పరంగా మీ దగ్గర. అయితే మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకంటే ఆ చికిత్సకి ఈ చికిత్సకి తేడా ఏంటి? ముందుగా ఏంటిదంటే ఇప్పుడు వచ్చిన అన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ప్రాక్టీసెస్ అన్నట్టు. ఇన్వెస్టిగేషన్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి ఇట్లా చెప్తున్నారు సార్ అని అంటే, మూత్రం తీసుకుపోతారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏముంది ఏం లేదు దీంట్లో అని. మీ మలాన్ని తీసుకుంటారు, ఏముంది ఏం లేదు చూస్తూ ఉంటారు. రక్తం తీస్తారు, దాని లోపల ఏముంది ఏం లేదు చూస్తూ ఉంటారు. టెస్ట్లు అంటాం మనం దీన్ని. ఇప్పుడు నీట్గా చెప్పాలంటే టెస్టింగ్ అన్నట్టు. అంటే తప్పేంటి? అంటే మనకి ఏముంది తెలిస్తేనే కదా వాళ్ళు కూడా చికిత్స చేసేది. కరెక్టే. కొంచెం డీటెయిల్గా వెళ్దామనేసి అనుకుంటే మనము ఆ టెస్టింగ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ దీనికన్నా ముందే మన రాజ వైద్యులు అందరూ ఉండేవారు. దీనికి ఒక ప్రక్రియ ఉండేది, నాడీ వైద్యం అనేసి. దీన్ని ఏం చేస్తుండే అంటే పొద్దున పూట 5:30 నుంచి పొద్దున్న 9 దాకా మనకు నాడి చూసేవాళ్ళు. చేతి నాడి పట్టుకునేవాళ్ళు. ఆ టైంలో లేడీస్కి అయితే ఎడమ చేతు, మగవారికి అయితే కుడి చేతు. నాడి చూసి వాత కఫ పిత్తాల లోపల ఏమేమి దోషాలు ఉన్నాయో చెప్పేటోళ్ళు. జస్ట్ ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకొని. ఇప్పుడు మీరు కూర్చున్నారే అనుకోండి, మీకు రక్తహీనత ఉన్నదనుకోండి, అప్పుడు నాడి పట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు. మిమ్మల్ని చూస్తే నాకు తెలిసిపోతుంది. ఎందుకు? మీ కళ్ళ ద్వారా చూసి చెప్పేస్తాను. అంటే ఇక్కడ ఆయుర్వేదంలో సూత్రం ఉంది. ఏం చెప్పారు? చూడడంతో, ముట్టడంతో, అడగడంతో రోగ నిర్ధారణ చేయొచ్చు. అండ్ రోగ నిదానం చేయొచ్చు మంచి వైద్యుడు ఉంటే. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ రోగి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, ఇదొక ప్రక్రియ. ఏ దిశలోకించి వస్తున్నాడు, ఇది ఇంకో ప్రక్రియ. ఏ దిశలోకించి వస్తున్నాడు కూడా. అయితే ఎలా చెప్తారంటే, ఎలా నడుస్తున్నారంటే మేబీ ఆ కదలికలను బట్టి మీరు చెప్తారనుకోవచ్చు. దిశని బట్టి ఎలా చెప్తారు? ఇంతకుముందే చెప్పాను, ప్రకృతి లోపల ఏ దిశ నుంచి వస్తుంటే ఆడి గ్రహస్థితి ఎలా ఉంటుందో చూసేసుకొని గ్రహాల యొక్క లెక్కలు కడతారు. అప్పుడు మళ్ళీ నీకు పుట్టినరోజు ఇవన్నీ అడుగుతారు. దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి నీకు ఈ రోగం ఉందని కూడా చెప్పేస్తారు. ఇప్పటికి మనం చేస్తూ ఉన్నాం ఈ ప్రక్రియ అట్లా. అయితే ఏ గ్రహానికి సంబంధించి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఈ రోగాలు అనేసి ఖచ్చితంగా నిర్దేశించబడినవి ఉన్నాయి అన్నట్టు. ఖచ్చితంగా అవే జరుగుతాయి, ఇంకా జరగవు. అంటే ఇప్పుడు ఆ డాక్టర్స్ మనకి ఇప్పుడున్న ఆధునికతకి, కొత్త వైద్యంకి, ఇప్పుడు మీరు చేసే వైద్యంకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఈ వైద్యాన్ని ఆ వైద్యం గురించి బాగా అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ మధ్యకాలం లోపల మనం చూసుకున్నది, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం పోయేసి ఈ వైద్యానికి వెళ్ళిపోతున్నాం. దాన్ని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఆపత్కాలం లోపల ప్రస్తుతానికి ఇప్పుడు అదే చూసుకుంటాం. ఎందుకు అనేసి అంటే, ముందు కాలంలో నాడి వైద్యము ఏదైతే మా పంచగవ్య వైద్యం ఇవన్నీ ఉండేటి. అయితే వాళ్ళకంటే ఫార్ అడ్వాన్స్ ఉండే ఇది. ఫార్ అడ్వాన్స్. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవాలి అనేసి అంటే, కర్ణాటక రాజ్యంలో ఈ టీపు సుల్తాన్, హైదర్ అలీ ఈ టైం లోపల కర్ణాటక లోపల ఒక మంగళవాడు ఉండే. మంగళ పని చేసేవారు నాయి బ్రాహ్మణులు. ఆయనే ఆ ఊర్లో ఉంటుండే. అయితే యుద్ధం లోపల బ్రిటిష్ ఓడిపోయిండు. ఒక యుద్ధంలో ఎవరు బ్రిటిష్ వాళ్ళు, హైదర్ అలీ వీళ్ళందరూ ఇట్లా చేసినప్పుడు ఓడిపోయిండు. అయితే ఆ కాలం లోపల ముక్కు కోసుడు అంటే అవమానం అన్నట్టు. రాజు ఏం చేసిండంటే, ఎంతమంది అయితే ఓడిపోయినరో వాళ్ళందరూ ముక్కులు కోపించేసిండు. ఈ ముక్కు కోసేసి బ్రిటన్ వెళ్ళు, నీ మహారాణికి చూయించు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా కట్ చేసిండు అనేసి. ఆ ముక్కు చేతిలో పట్టుకొని అట్లనే వెళ్తున్నాడు. మన నాయ బ్రాహ్మణుని చూసి ఏమైంది అనేసి, ఎందుకంటే బాగా దయాహృదయుడు కదా మన నాయ బ్రాహ్మణుడు. అట్లా. సో అలా వెళ్తున్న వాళ్ళని ఆపి, ఏమైంది ఏం సంగతి అనేసి అంటే, ఇట్లా ఓడిపోయినందుకు కోసిండ్రు, దానికి అవమానంగా అంటే ప్రతీకగా ముక్కు కోసిండ్రు అనేసి అన్నాడు. ఏది చూయించు అని చెప్పేసిన తర్వాత ఏం చేసినంటే, ఏం చేయకు దీన్ని అతికించేస్తాను అని. ఎట్లా అతికించేస్తావు అంటాడు. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు అప్పట్లో పెద్ద వైద్యులు అన్నట్టు. అది నాయ బ్రాహ్మణులు, ఊరికి నాయ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు అన్నట్టు. ప్రతి నాయ బ్రాహ్మణుల యొక్క భార్య మంత్రసాని ఉండేది. ఇప్పుడు ఇలా పిల్లలు పుట్టడానికి అందరి ఇళ్లలో పోయి పురుళ్ళు పోసేది ఎవరు అనుకుంటారు? మంత్రసానులు. ఈ మంత్రసానులు ఎవరు? నాయ బ్రాహ్మణుల భార్యలే వీళ్ళు.
వీళ్ళంతా నాయ బ్రాహ్మణులే. ఇవాళ మంగళి అని పిలుస్తున్నాం కదా, నాయ బ్రాహ్మణులే అన్నట్టు. వీళ్ళు నంబర్ 1 వైద్యులు అన్నట్టు. ఊరికి అందరు ఉండేవాళ్ళు. ఊరికి ఒక నాయ బ్రాహ్మణుడు అంటే వైద్యుడే. హెయిర్ కట్ చేసేవాడు, ఇవి చేసేవాడు, అంత నిపుణుడు అన్నట్టు. అంటే అస్త్రాలను ఎంత పర్ఫెక్ట్గా పట్టేవాడు అంటే మీరు అంత చాకచక్యత ఉండేది అన్నట్టు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ చేతుల్లో. సో ముక్కుని తీసేసి ఒక పద్ధతి ద్వారా కుట్టేసేసి చేసేసిండు. చేసేసిన తర్వాత ఈ నుంచి బ్రిటన్ వెళ్ళడానికి మినిమం 3 నుంచి 6 నెలలు పట్టేటి ఆ రోజు పడవల్లో. ఈ నుంచి 6 నెలలు వెళ్ళేదాకా ఏమేమి చేయాలి, ఏమేమి మందులు పెట్టాలి చెప్పేస్తే అటు పోయేదాకా ఇది మొత్తం అట్టుకున్నది క్లియర్గా. ఏర్పడతలేదు, కోసినట్టు కూడా తెలియలేదు. అప్పుడు ఏం చేసిండు, అక్కడ ఉన్న పార్లమెంట్లో పోయేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తుంటే అక్కడ మనకంటే మస్తు టెక్నాలజీ అండ్ వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిందని చెప్తారు. అట్లెట్లా చెప్తావు అనేసి అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇస్తాను, నేను ఒప్పుకుంటా అనేసి అంటారు. ఎందుకంటే నేను ఉద్యమంలో ఓడిపోతే నా ముక్కు కోసిండ్రు. అక్కడ ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న ఒక వైద్యుడు, ఒక నాయ బ్రాహ్మణుడు వచ్చి నా ముక్కుని జాయింట్ చేసిండు. ఆ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం జాయింట్ అయిపోయింది, ఇదే నేను ఉదాహరణ అని చెప్పిండు. ఆ వైద్యం ఎలా చేసిండు, ఏం చేసిండు, ఇవన్నీ రాసింది. దీని యొక్క ఉల్లేఖన దేని లోపల ఉంది, సుశ్రుత సంహితలో మనకు దొరుకుతాయి. ఫస్ట్ సర్జన్ ఎవరు, సుశ్రుతుడు. అయితే ఫాదర్ ఆఫ్ ది సర్జన్ అనేసి వరల్డ్ మొత్తం అంటది సుశ్రుత సంహిత, సుశ్రుతుడు అనేసి. అవును, వేరే దేశాల్లో ఆయన స్టాచ్యూ పెట్టి ఇన్స్టిట్యూట్స్ లలో స్టాచ్యూస్ కూడా ఉంటాయి ఆయనవి. అట్లా మన భారతదేశంలో వారిని చూసేవాళ్ళు లేరు, అనేవాళ్ళు లేరు. ఎందుకంటే మన వాళ్ళకి తక్కువ చూసుకుంటాం అన్నట్టు. అయితే ఇప్పుడు రాను ఈ ప్రభుత్వం లోపల కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంచెము ఈ కరోనా తర్వాత ఈ యొక్క మన ప్రాకృతి వైద్యం అనేసి అంటే అందరు బాగా చూపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. అప్పుడు ఏంటంటే కొంచెం భయం ఉండేది, వాడితే ఎలా జరుగుతుంది అనేసి. ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ప్రజలకు. సో ఈ విధంగా వచ్చేసి మన వైద్యం ఉండేది అన్నట్టు, ఇంత పర్ఫెక్ట్ వైద్యం అన్నట్టు. అంటే సర్జరీ దాకా మనం చేసేవాళ్ళం అన్నట్టు. ఇక వచ్చేసిన ట్యూమర్లు అవి ఇవి బాగా ప్రాబ్లం ఉన్నాయి మనకు అనేసి అంటే అప్పట్లో కూడా సర్జరీ చేసేవాళ్ళు సుశ్రుత సంహిత వల్ల. అప్పట్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఇన్స్ట్రుమెంట్స్, కొత్తగా మార్పు ఏం లేవు. మొత్తం లిస్ట్ ఉంటుంది, కావాలంటే మీరు గూగుల్లో ఎత్తే వెళ్ళిపోతుంది. సుశ్రుత సంహితలో యూజ్ చేసిన టూల్స్ అనేసి పెట్టండి, ఆ టూల్స్ అన్నీ వస్తాయి. మోడర్న్ టూల్స్ చూడండి, సేమ్ ఉంటాయి అంతే. సేమ్ ఇనుము, సేమ్ ధాతువులు, సేమ్ అన్నీ ఇవే, మళ్ళీ కొత్తగా ఏం లేవు మళ్ళీ. అది సంగతి. ఇప్పుడు ఏంటంటే వైద్యం మనదే, పరికరాలు మనవే. కాకపోతే ఏంటి అంటే మనం మర్చిపోయి వాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళే తీసుకొచ్చారు అన్న. వాళ్ళు ఏం చేశారు అనేసి అంటే మా నాగరికత గొప్పది, మీ నాగరికత చిన్నది చూపని చెప్పడానికి చేసిండు. ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే అప్పట్లో విద్యా వ్యవస్థని కథం పట్టించిండు. అంటే ముందు గురుకులాలు ఉండేవి, నలంద విశ్వవిద్యాలయాలు లాంటివి, అవన్నీ కాల్ చేశారు. అప్పట్లో తురుష్కుల దండయాత్రల వల్ల వీటి వల్ల ఈ యొక్క విద్యాలయాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఈ ఇంగ్లీష్ వారి ద్వారా ఏమైపోయినాయి, గురుకుల యొక్క సభ్యత ఏదైతే ఉన్నదో రాజ్యాంగ చట్టం లోపల గురుకులాలు నడపొద్దనే చేసి శాసనం చేసిండ్రు. దాంతో గురుకులాలు బంద్ అయిపోయినాయి. ఎందుకంటే దీని లోపల భారతీయత, క్రాంతి తత్వం ఇవన్నీ దీంట్లో నేర్పించేవారు మనకి ఇంతకుముందు. ఇది వచ్చేసి ఈ సంగతి.